వార్ అనేది గల్ఫ్ యుద్ధంగా మనం చెప్పుకోవచ్చు. ఎంజీరావు గారు, ఇరాన్పై అమెరికా చేస్తున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని అమెరికా వినియోగిస్తోంది. ఒకటి అబ్రహాం లింకన్, యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, ఇంకొకటి యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్. ఇప్పుడు తాజాగా ట్రంప్ మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. 3వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ జార్జ్ బుష్ని రంగంలోకి దింపబోతూ ఉన్నారు. కారణం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే 2 నిమిడ్జ్ క్లాస్ లక్ష టన్నులు ఉన్న న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకి జతగా ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరు, అదే 1,02,000 టన్నులు, ఇంకొక 5,000 మంది నావికులు, దాంతోపాటు స్ట్రైక్ గ్రూపు అంటారు అంతే, ఒక డజన్ల కొద్ది షిప్పులు దాంతో ఉండి ఎంతో ఆర్మరీతో ఆయుధాలతో యుఎస్ఎస్ హెచ్డబ్ల్యూ జార్జ్ బుష్ అని ఇంకొక నిమిడ్జ్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గల్ఫ్, ముఖ్యంగా ఉత్తర అరేబియా సముద్రానికి యుఎస్ఎస్ అబ్రహం లింకన్కి తోడుగా వచ్చి ఇరాన్ అటాక్ చేయడానికి అక్కడికి వస్తుంది అని ప్రకటించడం జరిగింది. అది న్యూర్ఫోల్క్ అనే ఒక పోర్ట్ నుంచి ఇప్పటికే కావలసిన అన్ని ఏర్పాట్లు ప్రయోగాలన్నీ పూర్తి చేసుకుని ఇప్పుడు ఇక్కడికి వస్తుందన్నమాట. అది 2-3 రోజుల్లో అది యుఎస్ఎస్ అబ్రహం లింకన్కి తోడుగా రాబోతుందన్నమాట. ఇది ఎందుకు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇంత నిర్ణయం తీసుకున్నారంటే, ఇది ఇప్పుడు యుఎస్ ఫోర్స్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారన్నమాట. యుద్ధం జరిగేటప్పుడు ఫోర్స్ని ఏదన్నా కాస్త తగ్గితే వెంటనే రీఎన్ఫోర్స్మెంట్ పంపిస్తారు, అదనపు దళాలను పంపించడం అంటారు. ఇప్పుడు యుఎస్ఏకి చాలా పెద్ద విపత్తు వచ్చి పడింది. అదేంటి, ఇరాన్ ఏంటంటే ఒక దౌత్యం చేసింది, ఒక అద్భుతమైన దౌత్యం. అదేంటి, గల్ఫ్ కంట్రీస్ మీద మేము అటాక్ చెయ్యం, అమెరికా ఎయిర్ బేసుల నుంచి మా మీద అటాక్ వస్తే చేస్తాం. ఇప్పుడు వెంటనే గల్ఫ్ దేశాలు ఏమంటున్నాయంటే, బాబు అమెరికా డొనాల్డ్ ట్రంప్ గారు మా దేశాల నుంచి మీరు అటాక్ చేయకండి, మీరు అటాక్ చేసుకోండి అంటున్నాయి. కాబట్టి ఇప్పుడు యుఎస్ ఏంటంటే ఈ సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, ఈ కువైటు ఈ దేశాల నుంచి ఇరాన్ని అటాక్ చేసే పరిస్థితి అక్కడ లేదు. అవి కూడా దెబ్బతిన్నాయి ఇప్పటికే ఇరాన్ మిసైల్స్, డ్రోన్ల దాడుల్లో. కాబట్టి ఇప్పుడు యుఎస్ఏకి ఏంటంటే ఒక క్రెడిబుల్ ఇప్పుడు సీ బేస్ కావాలి. కాబట్టి మూవింగ్ ఎయిర్పోర్ట్ అంటారు, అదేంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. కాబట్టి దాని అవసరం వచ్చింది. ఇంకొక 100 సుమారు 90 యుద్ధ విమానాలతో అది ఇప్పుడు ఎక్కడికి వస్తుంది. అది వస్తే రీఎన్ఫోర్స్మెంట్ అవుద్ది, యుఎస్ఏ ఇక్కడ ఇరాన్ని అటాక్ చేయొచ్చు. రెండో కారణం ఏంటంటే, ఇంకా ఫోర్స్ నాకు యుద్ధ విరమణ చేసే యోచన నాకు లేదు అంటూ ట్రంప్ స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడం, దానివల్ల ఇరాన్ మీద ప్రెజర్ తేవడం, గల్ఫ్ కంట్రీస్ మీద ప్రెజర్ తేవడం, మిగిలిన దేశాల మీద ప్రెజర్ తెచ్చి ఇరాన్ని డిస్కషన్కి ఒప్పించి దాని మీద ఒప్పించేటట్టు ఒత్తిడి తీసుకురావడం. ఈ 2 మెయిన్ అనమాట. మూడవ లక్ష్యం ఏంటంటే, ఇరాన్ ఇంకా నాశనం చేసేయాలి. యుద్ధం జరిగే విరమణ ఎలాగో జరిగిద్ది, యుద్ధం అయ్యే లోపల వీలైనంత వరకు ఇరాన్ ఇంకా మళ్ళీ ఒక పవర్గా ఆ గల్ఫ్ కంట్రీస్ మీద కంట్రోల్ చేసే విధంగా లేకుండా నాశనం చేసేయడం. అందుకని కొత్త అదనపు ఫోర్సెస్ ఇక్కడికి వస్తున్నాయని తెలుస్తుంది. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పక్కన ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటే 4వ కారణం, ఒకదాన్ని రక్షించడం చాలా ఈజీ అనమాట. ఎందుకంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అటాక్ చేసి నైట్ అంతా అటాక్ చేస్తే ఇంకోటి పగల అటాక్ చేస్తుంది. కాబట్టి రెండో దానికి రిఫ్రెష్మెంట్ వస్తుందన్నమాట. ఈ విధంగానే గల్ఫ్ వార్లో అంతకుముందు సద్దాం హుసేన్తో వార్ చేసేటప్పుడు 5 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఇన్వాల్వ్ అయినాయి. తర్వాత యుద్ధంలో 3-4 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఇన్వాల్వ్ అయినాయి. కానీ ఇప్పుడు 2 ఉన్నాయి. కాబట్టి అమెరికాకి ఇది రెండిటితో యుద్ధం చేయడం అనేది సాధ్యం కాదు. అందుకనే ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ వీలైతే డొనాల్డ్ ట్రంప్ ఇంకొక 2 ఎయిర్ క్రాఫ్ట్లు కూడా అక్కడ పంపే అవకాశం ఉంది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గర మొత్తం ఇప్పుడు 11 ఇన్ సర్వీస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయండి. కాబట్టి ఇప్పుడు అమెరికా చుట్టూలు ఇప్పుడు ఉత్తర, ఇటు పశ్చిమ, ఇటు తూర్పు తీరంలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లే ఇక్కడికి వస్తున్నాయి. కానీ చైనా దగ్గర పసిఫిక్ కమాండ్లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో అది చైనాకి చాలా అలుసైపోద్ది, తైవాన్ ఆక్యుపై చేసేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి యుఎస్ దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాయి అనమాట. అంటే యుద్ధం ఇంకా ప్రమాదభరితం అవ్వబోతుంది అంటే ట్రంప్ తగ్గడం లేదు అనే మెసేజ్ ఇవ్వడమే ట్రంప్ ఉద్దేశం.